ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 5వ రోజు 5వ పాసురాన్ని అనుసంధానం చేసుకొని క్రమంగా అర్థాన్ని భావిద్దాం. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் తీనిల్ తూశాగుం సెప్పు ఏలో రెంబావాయ్. గోదాదేవి ఈ 5వ పాసురంలో భగవంతుడి అతి గొప్పదైన 5వ స్వరూపాన్ని వివరిస్తుంది. ఆ 5వ స్వరూపమే అర్చామూర్తి, అర్చా విగ్రహం అంటాం. ఏమిటి దీని గొప్పతనం? మనం ఒకసారి జలాన్ని ఒక ఎగ్జాంపుల్గా భావన చేద్దాం. జలం ఎక్కడుంటుంది? ప్రకృతిలో చుట్టూ వాతావరణంలో తేమ రూపంలో గాలిలో జలం ఉంటుంది. కానీ దాహం వేస్తే ఆ తేమ రూపంలో దాన్ని తీసుకొని లోపలికి పీల్చి తాగలేం. ఇక సముద్రాల నిండా జలం ఉంటుంది. సముద్రాల్లో ఉండే జలాలని మనం తాగలేం, తాగేందుకు వీలుగా ఉండదు. ఉప్పటి జలం, అది ఉప్పుతో ఉంటుంది, అది లవణంతో నిండి ఉంటుంది, తాగలేం. ఇక మేఘాల్లో జలం ఉంటుంది. మనం కావాలి దాహం తెచ్చుకోవాలనుకున్నలా మేఘాల నుంచి నీళ్ళని తీయగలమా? తీసి తాగలేం. జలం విస్తృతంగా సముద్రంలో ఉన్న తాగలేకపోతున్నట్టే పరమాత్మ పరమపదంలో ఉంటే మనం ఆయన్ని చూడలేం. ఇక ఆ పరమాత్మ వ్యూహస్థానంలోకి దిగి వచ్చాడు. మేఘాల్లో జలం ఉంది కానీ చూడలేం. లేదు, ఎప్పుడో వర్షం పడుతుంది, వర్షం పడ్డప్పుడు మాత్రం జలం దొరుకుతుంది, కానీ మిగతా సమయాల్లో జలం దొరకదు కదా. కాబట్టి ఆ జలాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడలేం. అట్లాగే పరమాత్మ రాముడిగా కృష్ణుడిగా ఈ లోకంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అవసరం ఏర్పడ్డప్పుడు దిగి వస్తాడు. కానీ మనం ఉన్నప్పుడు మళ్ళీ మనం కావాలనుకున్నప్పుడల్లా ఆ రూపాలు చూడలేం. ఇక 4వది గాలిలో తేమలాగా ఉంటుంది ఎట్లా జలము, పరమాత్మ మనలో అంతర్యామిగా ఉంటాడు కానీ మనం చూడలేం. ఎంతో సాధన చేస్తే తప్ప ఈ మాంస చక్షువులతో అసలు ఆ స్వామి స్వరూపాన్ని చూడలేం. కనుక సర్వులకి సులభమైన 5వ స్వరూపం. నీళ్ళు ఎక్కడ అందుతాయి? ఒక బావినో నుయ్యినో తవ్వితే ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు తీసుకోవచ్చు. సులువుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ జలధారలను అందుకోవచ్చు. ఎట్లాగో ఒక దివ్య మంగళ విగ్రహం అర్చా రూపం అంటారు, అర్చామూర్తి అంటారు అన్నమాట. భగవంతుడు ఒక శిలామయ మూర్తిగాను, దారుమయ మూర్తిగాను, లోహమయ మూర్తిగాను, ఓ చిత్తరువుగాను స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహం మనకి మామూలు వారికి సాధనే అవసరం లేకుండా మాంసచక్షువులుంటే చాలు ఎవరైనా చూడగలిగేందుకు వీలుగా ఉండే 5వ స్వరూపం అర్చారూపం. అది భగవంతుడి యొక్క 5వ దివ్య మంగళ విగ్రహ స్వరూపం. ఆ విగ్రహ స్వరూపం ఎంత గొప్పదో, ఆ స్వామిని ఎంత సులభంగా ఆరాధించవచ్చో 5వ పాటలో అమ్మవారు చెబుతుందన్నమాట. మాయనై మన్ను వడమధురై మైందనై, మాయనై మాయావి, మన్ను వడమధురై మైందనై తూర్పు మధుర నిర్వాహకుడా, తూయ పెరునీర్ యమునై తురైవనై, లోతైన యమునా నదీ జలాల వెంట సంచరించేవాడా, లోతైనటువంటి యమునా నదీ తీర ప్రాంతంలో సంచరించే యమునా తీర విహార రసిక అని కృష్ణుని పిలుస్తారు. ఆయనకి యమునా తీరంలో సంచరించడం అంటే చాలా ఇష్టంట. యమునా నది అంటే ఆయనకి చాలా ఇష్టం అండి. అది 2 సార్లు భగవంతుడికి సేవ చేసిందంటారు. యమునా నదిని చిన్నప్పుడు కృష్ణ పరమాత్మని పైన ఉంచుకొని బుట్టలో వసుదేవుడు యమునని దాటుతున్నప్పుడు అతి లోతైన యమున మోకాలి వరకే ఆయన మునిగేట్టుగా భగవంతుడిని తీసుకొని వెళుతున్న వసుదేవుడికి ఇబ్బంది కలగకుండా దారి ఇచ్చింది. యమున అట్లా పరమ పవిత్రురాలు. 2వది, ఇంకా యమున పవిత్రత పెరగడానికి కారణం వల్లవి వదనోచ్ఛిష్ట జలం అంటారన్నమాట. గోపికలు నిరంతరం వాళ్ళు ఏ పని చేసినా కృష్ణ సేవగా చేశారండి. వాళ్ళు కళ్ళాపి చల్లినా, ఇల్లు అలంకరించినా, ముగ్గు వేసినా, ఒంటికి బట్ట కట్టినా, ఒంటికి బొట్టు పెట్టినా ఈ దేహం కృష్ణుడి శరీరం, కృష్ణుడికి బొట్టు పెడుతున్నా, కృష్ణుడికి బట్ట కడుతున్నా, కృష్ణుడి కోసం ఈ సేవలు చేస్తున్నా అని వారు ప్రతి కార్యాన్ని కృష్ణ నామస్మరణతోనూ కృష్ణ భావన అంకిత తత్పరతతోనూ ఆచరించారు. కనుక వాళ్ళు ఇంకా నిరంతరం కృష్ణమయమైపోయాయండి వాళ్ళ దేహాలన్నీ. అందుకే వాళ్ళు పళ్ళు తోముకొని పళ్ళు పుక్కిలించుకొని ఆ గోపికల పుక్కిలించిన జలం పడి యమున పవిత్రమైందటండి. వల్లవి వదనోచ్ఛిష్ట జలం అంటారు యమునా నదిని.
ఆ యమునా గొప్పతనం. ఆ యమునా తీరంలో సంచరించేవాడు ఈ స్వామి. యమునా తీర విహార రసిక అని పిలుస్తారన్నమాట ఆయన్ని. ఆ ఎర్కొలత్తినిల్ తోన్றுం మణి వెళక్కై, ఒక అద్భుతమైనటువంటి నిర్మలమైన మనస్సు కలిగినటువంటి గోపకుల వంశంలో వెలిగిన మణి విళక్, ఒక మణిదీపం అండి ఆయన. ఆ ఎర్కులత్తినిల్ తోన్றுం మణి విళక్కై, ఒక మణిదీపమా, గోపవంశమును ప్రకాశింపచేసిన మణిదీపమా అని. తాయై కుడల్ విళక్కం సేద దామోదరనై, అట్లాగే యశోదమ్మ చేత దామోదరా అని పిలిపించుకున్న ఓ దామోదరా, తూయోమాయ్ వందునాం తూమలర్ తూ విత్తొజుదు. అలా ఈ స్వామి యొక్క నామాలన్నీ మనం చెప్పుకుంటూ స్వామి దగ్గరికి వచ్చి తూమలర్ పరిశుద్ధులమై, తూ విత్తొజుదు పుష్పాలను సమర్పించేది, వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క. ఆ పుష్పాలు సమర్పించేటప్పుడు కూడా క్రమంగా వెయ్యక్కర్లా, ఎలా అనిపిస్తే అట్లా ముందు వెనుకలైనా పర్వాలా అట్లా పుష్పాలు సమర్పించి వాయినాల్ పాడి నోరారా గుణములు పాడి మనత్తినాల్ సిందిక్క మనసారా స్మరించి ఆ స్వామిని. పోయ పిഴയും పుగుతరువా నిండ్రనவும், పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఎట్లా అంటే అగ్నిలో పడవేసిన దూది పింజవలే పాపములన్నీ భస్మములైపోతాయి. పాప రాశి ధూళి దోసరితముల వలె భస్మమైపోతుంది. తీయనిల్ తుష్యాగం చెప్పు, అలా భగవన్నామములను చెప్పండి అని 5వ పాసురంలో అమ్మ వివరించింది. జగత్తు ఎప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇప్పుడున్నట్టు క్షణం తర్వాత ఉండదు, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. సాధారణ బుద్ధులై ఈ జగత్తులో నివసిస్తూ ఉండేవాళ్ళ ఊహలకి భావాలకి అందనటువంటి పరిణామశీలం కలిగింది కనుక జగత్ మాయ. ఆ కాంటెక్స్ట్లో అర్థం ఎలా తీసుకోవాలి. ఇక్కడ మాయావి అని పరమాత్మను సంబోధిస్తే బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవుళ్లకు సైతం కూడా అందనటువంటి వైభవం కలవాడు. వేదాలకి కూడా, అపౌరుషేయాలైన వేదాలకు కూడా ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని వేదం చెప్పిందండి. భగవద్వైభవాన్ని వర్ణిస్తూ ఎక్కడి దాకా వాక్కులు మనస్సు కూడా వెళ్ళి వెనుతిరిగాయో ఆ వైభవాన్ని చెప్పలేక, అట్లాంటి అపౌరుషేయవాంగమయమైన వేదరాశికి కూడా వాచామగోచరుడైనటువంటి ప్రభావశీలం కలవాడెవ్వడో ఆయన మాయావి, ఆశ్చర్యకరమైన చేష్టల కలవాడు. అలాంటి స్వామిని పిలుద్దాం ఒక్కసారి. మాయావి అందాం, ఆశ్చర్యకరమైన శక్తి విశేషమా అందాం. ఆ తరువాత మాయానై మన్నువడ మధురై మైందనై, తూర్పు మధురకు నిర్వాహకుడా అందాం. మధురానగరం అంటే స్వామికి చాలా ఇష్టం. సాక్షాత్ పరమపదమే భగవంతుడు రాముడైతే అయోధ్యగా అవతరించిందంటే, ఆ పరమపదమే భగవంతుడు కృష్ణుడై అవతరిస్తే ఈ భూమి మీదకి మధురానగరంగా అవతరించిందనమాట. అట్లాంటి మధురానగర నిర్వాహకుడా అందాము. భగవంతుణ్ణి మనసులో భావించే ఉత్తమ హృదయం కలిగిన దేహమే మధుర అంటే, అందులో పరమాత్మ ఎప్పుడు వేయించేసి ఉంటాడు. అట్లా ఆయన్ని భావిద్దాం. తూయ పెరునీర్ యమునైత్తురైవనై, లోతైన జలం కలిగిన యమునా తీర విహారీ అందాము. అది భాగవత సంబంధం కలిగిన జలం కలిగింది యమున. యమునా సంచారి అనిపిస్తే ఆనందపడతాడు. ఆ నామంతో పలుకుదాం. ఆ ఎర్కులత్తినిల్ తోన్றுం మణి విళక్కై, మణిదీపం అంటే ఆయన తన మీద ప్రేమ కలిగి ప్రత్యేకించి యోగా కర్మ జ్ఞానాద్యనుష్ఠానాలేవీ లేకపోయినా కృష్ణుడికి ఇబ్బంది కలిగితే తట్టుకోలేక కృష్ణుడిని రక్షించుకోవటమే లక్ష్యంగా బ్రతికినటువంటి అమలిన అనన్య మనస్కులైనటువంటి గోపకుల వంశంలో మణిదీపంలా ప్రకాశించిన ఓ స్వామి మణిదీపమా అని పిలిచి, ఆ తర్వాత వాళ్ళ అమ్మ చేత రోట్టికి కట్టు వేయించుకొని ఆయన దామోదర శబ్దాన్ని పొందాడండి. దామం అంటే తాడు, ఉదరం అంటే పొట్ట. ఆయన చిన్నారి బొజ్జకి తాడుతో కట్టింది యశోదమ్మ. ఎంతో అదృష్టవంతురాలండి. భాగవతంలో చెబుతాడు పోతన గారు కూడా, తెలుగు భాగవతంలో, ఏదో చిక్కడు శృతిలు ఎతికావళి, వేదాలు చదువుకుంటే భగవంతుడు దొరకడు, వేదాలు ఉపనిషత్తులు యజ్ఞాలు యాగాలు చేసినా భగవంతుడు దొరకడు, సనకాది యోగులు ధ్యానం చేద్దాం మనసులో అనుకుంటే కూడా 1/2 నిమిషం కుదురుగా నిలబడని స్వామి. అట్లాంటి వాడు చిక్కెన్ తల్లి చేత లీలన్ రోలన్ అంటాడు. ఆ తల్లికి చేత కృపచేత ఆ రోటికి తల్లికి కట్టుబడ్డాడు స్వామి అని అంతా అందంగా చెబుతారండి. యశోదమ్మ ఎట్లా కట్టిందో చెబుతారు. యశోదమ్మ భగవంతుడిని కట్టాలనుకుంది, ప్రేమతో కట్టాలనుకుని ఒక తాడు తెచ్చింది, ఇంకొక తాడు తెచ్చింది. ఈ తాడుకి ఆ తాడు ముడివేసింది, తాడు చిన్నదైపోయింది, పొట్ట పెద్దదిగా కనిపిస్తుంది, చిన్న బొజ్జ ఉన్న స్వామిని కట్టలేకపోయింది. ఇంకో తాడు తెచ్చింది,
కట్టాక మళ్ళీ ఆ తాడు చిన్నగా అనిపించింది. ఇట్లా ఒకటికి ఒక తాడు ముడివేస్తూ వెళుతూ శ్రమపడుతోంది. చూచాడు తల్లి వంక. ప్రేమ ఆవిడికి. ఎక్కడ ఆపదలు తెచ్చుకుంటాడు, ఎక్కడ వేరే వారి చేత ఆకతాయి పనులు చేసి మాటలనిపించుకుంటాడు అనే ప్రేమతో రోటికి కొడుతుంది. ఆ తల్లి ప్రేమకి పొంగిపోయి ఆవిడికి చిక్కాడు. సరే కట్టేయమ్మా అన్నాడు, ఆవిడ కట్టేసింది. దీన్ని మనకి ఆళ్వార్లో ఒక మహనీయులు కన్నీన్ సిరుత్తాంబు అంటూ సన్నని చిన్ని ముడుల తాడు అంటూ అద్భుతమైన ప్రబంధాన్ని ఒకటి కృప చేశారనమాట. ఇట్లా భగవంతుడు ఈ ఒక తాడుకి కట్టుబడ్డాడు. ఏమిటి దీంట్లో ఉన్న గొప్పతనం? మనకి ఆలోచనలు తాళ్ళు లాంటివి. ఆలోచనలు ఒకసారి వచ్చిన ఆలోచన ఒక నిమిషం తర్వాత క్షణం తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది, ఇంకొక ఆలోచన వస్తుంది. ఆలోచనలు ఎప్పుడూ అన్బ్రేకబుల్గా వస్తూనే ఉంటాయి. మనకి ఒక చైన్లా వస్తుంటాయి ఆలోచనలు. కానీ ఒక ఆలోచన సంబంధం లేకుండా సాగకుండా ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనని ముడివేస్తూ, ఒక తాడుకి ఆవిడ ఇంకొక తాడుని ఎట్లా ముడివేసిందో మన ఆలోచనకి ఆలోచనని ముడివేసుకుంటూ ఆ ఆలోచన నన్ను కృష్ణుడు చుట్టూ తిరగాలి. కృష్ణుడి పొట్ట చుట్టూ కట్టింది కదా ఆవిడ. అట్లా భగవంతుడి మీద ఆలోచన నిలపటం ధ్యానం. ధ్యేయ చింతాయాం భావే లుట్ ధ్యానం అని దానికి ఒక వ్యుత్పత్తి అండి. చింతన సాగటం ధ్యానం అంటే. ఆ చింతన కూడా ఎట్లా ఉండాలి? నీళ్లు పోస్తే నీళ్లు బిందువులు కట్ అవుతూ పడతాయి. అదే ఒక తైలాన్ని పోస్తే, తేనెను ఒక ఆముదాన్ని పోస్తుడండి, తీగలాగా మధ్యలో ఏ బ్రేక్ లేకుండా పడుతుంది. అవి చిన్న తైలధార స్మృతి సంతతి ధ్యానం అని ధ్యానానికి పేరు పెట్టారు. తైలధారని పోస్తే ఆ తైలధార ఎట్లా అయితే మధ్యలో ఎక్కడా బ్రేక్ కాకుండా వస్తుందో, మన స్మృతి సంతతి, మన ఆలోచన యొక్క సంతానం, ఈ నిమిషానికి మరో నిమిషానికి ఆ మరో నిమిషం, ఈ సంతాన ప్రక్రియలో అంటే ఒక నిమిషం నుంచి నిమిషం ఉత్పన్నం చెందుతూ ఉత్పత్తి అవుతూ వెళ్ళే ఈ నిమిషములన్నీ భగవంతుడి మీద నడిస్తే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? దేన్ని నువ్వు ధ్యానిస్తున్నావు కొన్ని రోజులకు అలా అవుతావు. భగవద్గీత స్పష్టంగా చెప్తాడు, యద్భావం తద్భవతి అని చెప్తారు మన వాళ్ళు. నువ్వు దేన్ని భావిస్తావు కొన్నాళ్ళకు నువ్వు అలా అవుతావు. ఏ యథా మాం ప్రబద్యంతే తాన్ తథైవ భజామ్యహం అంటాడు భగవద్గీతలో. నన్ను ఎవరు ఎట్లా భజిస్తే వాళ్ళకి అట్లా అందుతారని చెప్పాడు. ఎం వాపి స్మరన్ భావం త్యజంత్యేతే కళేబరం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అంటాడు. ఎవడెవడు ఏ భావాలను స్మరిస్తూ జీవితాలని దేహాలని వదిలిపెడతాడో వాడు తిరిగి మళ్ళా అలాంటి జన్మలే పొందుతాడని చెప్తాడు. భావించటం చాలా గొప్పది, భావించడం చాలా శక్తివంతమైన తేలికైన మాట కాదు అది. కాబట్టి ఏది పడితే అది భావించడం సమంజసమే కాదు. దేన్ని భావించాలో భాగవతంలో వ్యాసాది ఋషులంతా ఒక చర్చ చేసి, ఏది దివ్యమంగళ విగ్రహం కలిగినదో, ఏది సమస్త సకల శుభాశ్రయమో దాన్ని ధ్యానించమన్నారు. కారణం తుధ్యేయ, ఏది జగత్కారణమో దాన్ని ధ్యానించమన్నారండి. నారాయణుడే ధ్యానింపతగినవాడు అని చెప్పారు. నారాయణుడు జగత్కారణమైన తత్వం కనుక ఆ నారాయణుణ్ణి, జగత్కారణమైన నారాయణుని ధ్యానించాలి. లక్ష్మీపతి అయిన నారాయణుడు ఆయన మంగళకరుడు, మంగళమూర్తి. ఆ మంగళకరుణ్ణి మంగళమూర్తిని ధ్యానం చేయి, నీవు కూడా మంగళకరుడిగా మారతావు.